సజ్జనార్ గారు చెప్తున్నారు 5,000 కోట్ల స్కామ్కు కుట్రాట. ఏందిది? ఇగ్నైట్ పేరిట క్యూనెట్ అనే ఒక సంస్థ కొత్త అవతారం ఎత్తిందట. చైన్ మార్కెటింగ్ గుట్టురట్టు వివరాలు వెల్లడించిన హైదరాబాద్ సిపి సజ్జనార్. ఇప్పుడు సజ్జనార్ గారు ఇట్లాంటివి బాగా బయట పెడతా ఉంటారు. కానీ నేను ఇప్పుడు ఈ టీ కన్సల్టెంట్ అని ఒక ఆర్గనైజేషన్ ఉన్నది, ఒక సంస్థ ఉన్నది. దాన్ని మీరు ప్రమోట్ చేసే ప్రయత్నం చేసినారు. దాని బాధితులేమో మా దగ్గరికి వస్తున్నారు. మమ్మల్ని 3 కోట్లకు పైన ముంచిరు ఈ కంపెనీ, ఆ కంపెనీ ఓనర్ అని మేము దానికి సంబంధించిన వివరాలు బయట పెడదామంటే తిరిగి మా మీదనే కేసులు పెడుతున్నారు అని వాళ్ళు బాధితులు మా దగ్గరికి వస్తున్నారు. రీసెంట్గా కూడా ఒకరిద్దరి మీద కేసు పెట్టిరు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా పేపర్లలో వార్తలు రాయించి వాళ్ళ ఫ్యామిలీస్ని రోడ్ల మీదకి లాగుతున్నారు. ఇప్పుడు మరి మీరు దీనికి ప్రమోట్ చేస్తున్నారు. మరి ఎట్లా ఇది? స్కాములు బయటపెట్టే సజ్జనార్ గారు, మరి మీరు ఇట్లాంటి వాటికి ఎట్లా మీరు ప్రమోట్ చేస్తున్నారు? మేము ఈ విషయం మా దృష్టికి రాగానే మీ ఆఫీస్ కూడా మేము తెలియజేసినాం, దీని మీద దృష్టి పెట్టండి అని. కానీ ఇంతవరకు దాని మీద ఫోకస్ చేయలే. టీ కన్సల్ట్ లాంచ్ ఈవెంట్ అన్నమాట ఇది. ఇప్పుడు ఆ బాధితులు వచ్చినారు మన దగ్గరికి, వాళ్ళు మాట్లాడతారు. ఇతనేనా? ఏం పేరైన పేరు? సందీప్ కుమార్ మక్తాల. సందీప్ కుమార్ మక్తాల. కొంచెం దగ్గర రండి. అసలు ఏం జరిగింది? మీరేంది ఆయనకు డబ్బులు ఇచ్చినారా? అవును సార్. ఇప్పుడు ఈ టీ కన్సల్ట్ అనేది ఏంది? ఇది యాక్చువల్గా మేము ఎంటర్ అయినప్పుడు టీ కన్సల్ట్ అనే సంస్థ లేదు సార్. WTITC అనేది వరల్డ్ తెలుగు ఐటీ కౌన్సిల్ అనే సంస్థ ఉందని. WTITC వరల్డ్ తెలుగు ఐటీ కౌన్సిల్ అనే సంస్థ ఉందని, అందులో 2,000 కంపెనీల ప్రాతినిధ్యం ఉందని. నాది హెల్త్ కేర్ సర్వీసెస్ ఇచ్చే కంపెనీ. సో వీటన్నిటికీ మనం హెల్త్ కేర్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేయొచ్చు ఒక కన్సార్టియంగా అనే ఉద్దేశంతో నేను సంస్థను స్థాపించుకుని వెళ్తే ఇతను నన్ను పిలిచి కలవడం జరిగింది. మెడికల్ టూరిజం అనే కాన్సెప్ట్ మీద కలవడం జరిగింది. మనకు WTITCకి 50 దేశాల్లో సంస్థలు ఉన్నాయని, వాటి ద్వారా మనం మెడికల్ టూరిజం బాగా అభివృద్ధి చేయొచ్చని, మీరు మాతో కలిసి పనిచేస్తే నేను ఈ సంస్థను ముందుకు తీసుకెళ్తానని చెప్పి నన్ను డబ్బులు తీసుకోవడం జరిగింది. దాంట్లో ఇన్వాల్వ్ మెడికల్ టూరిజం అంటే ఏం చేయాలి మీరు? మనము ఆఫ్రికా నుంచి మన దేశానికి, మన భారతదేశంలో హైదరాబాద్ మెడికల్ హబ్గా ఉంది. ఇక్కడ తక్కువ ధరకి ట్రీట్మెంట్స్ కానీ, అంటే అక్కడ ఉన్న పేషెంట్స్ ఇక్కడ తీసుకురావడము, వాళ్ళకి 1 పాయింట్ కాంటాక్ట్లో వాళ్ళకి అకామిడేషన్స్ అవ్వచ్చు, ఇక్కడ డాక్టర్స్ అవ్వచ్చు, హాస్పిటల్స్ని అన్ని సర్వీసెస్ని ప్రొవైడ్ చేయాలనేది నా కాన్సెప్ట్ ముఖ్య ఉద్దేశం. సో మిమ్మల్ని ఆయన తీసుకున్నాడు. ఏం చేసిన తర్వాత? తీసుకున్న తర్వాత దీనికి మీది స్టార్టప్ సంస్థ మనం లాంచింగ్ ప్రోగ్రామ్ చేయాలనే చేయాలి, మనం మీ ప్రాజెక్ట్ని లాంచ్ చేయాలనే ఉద్దేశంతో మాకు చెప్పడం జరిగింది. సో టీ హబ్ వేదికగా లాంచింగ్ ప్రోగ్రామ్ చేసాం, ఆరోగ్య ఆఫ్రికా అని. టీ హబ్ ఏది? మన గచ్చిబౌలిలో టీ హబ్ లో ఆరోగ్య ఆఫ్రికా అనే ప్రోగ్రామ్ చేసాము. అందులో మా లోగోని లాంచ్ చేసి ఆరోగ్య ఆఫ్రికా అనే కార్యక్రమం అనే ఇనిషియేటివ్ని లాంచ్ చేశారు. ఎక్కడిది ఉందా? ఫోటో ఉందా? ఫోటో ఇంట్లో లేవా? లేవు సార్. ఓకే. లాంచ్ చేసిన తర్వాత ఆ ప్రోగ్రామ్ అయిన తర్వాత మనం ఆఫ్రికాకి వెళ్ళాల్సి ఉంటుంది. ఈ ప్రోగ్రామ్ ముగిసిన తర్వాత చర్చలు చేసిన మనం ఆఫ్రికాకి వెళ్ళి అక్కడ ప్రమోట్ చేయాల్సి ఉంటుంది. దానికి కావాల్సిన ఖర్చులన్నీ నువ్వు మీరే భరించుకుంటే నేను తీసుకెళ్ళి ప్రమోట్ చేస్తానని చెప్పి నన్ను ఆఫ్రికా వెళ్ళడానికి కావాల్సిన తీసుకెళ్ళిండు సార్. ఆఫ్రికా తీసుకెళ్ళిండు. తీసుకెళ్లే ముందు అంటే కరెక్ట్గా 3-4 రోజుల ముందు అక్కడ నేను మినిస్ట్రీస్తోనూ అంబాసిడర్స్తో మాట్లాడాను. స్టార్టప్ సంస్థకి అలాంటి అగ్రిమెంట్లు కానీ అలా చేయడం కష్టమవుతుంది. నాది టీ కన్సల్ట్ అని జస్ట్ ఊరికే ఇనిషియేటివ్ ఉంది. నాది కోవిడ్ టైంలో కొన్ని వేల మందికి మేము ఉచితంగా ట్రీట్మెంట్లు చేయించాము. ప్రధానమంత్రి అవార్డు ఉందని ఫ్యాబ్రికేట్ డాక్యుమెంట్ నాకు చూపించి దానికి ఇవన్నీ చెప్పి టీ కన్సల్ట్ ముందుకు తీసుకెళ్దాము, దీనికి బ్రాండ్ నేమ్ ఉంది, బ్రాండ్ నేమ్ ఉండేదానికైతే చేస్తున్నామని ఆ టీ కన్సల్ట్ అనే దాన్ని ప్రమోట్ చేద్దామని చెప్తే మాకు సమయం లేదు. సో అతను చెప్పిన దాన్ని మాకు అంత అవగాహన కూడా లేదు దాని మీద. సో విదేశాల్లో ఎలా ఉంటుంది వ్యాపారం, అలా ఎలా జరుగుతుంది, తన మాటలను నమ్మి మేము అక్కడికి వెళ్ళి ఆ టీ కన్సల్ట్ అనే దాన్ని అక్కడ ప్రమోట్ చేయడం జరిగింది. అక్కడ మేము దుబాయ్ వెళ్ళాం. మొదటగా దుబాయ్ నుండి జింబాబ్వే దేశానికి వెళ్ళాం. జింబాబ్వే దేశంలో మన ఇండియన్ హై కమిషనర్ గారిని అక్కడ వాళ్ళని కలవడం జరిగింది. అక్కడ నుంచి బోస్వానా దేశానికి వెళ్ళాం. బోస్వానాలో అక్కడ ఉన్న హెల్త్ మినిస్టర్ గారిని కలిసి మా ప్రాజెక్ట్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అక్కడ అవకాశాలు అయితే మంచిగా, కానీ ఇతనే దీన్ని తప్పుదారి పట్టించి ఓన్లీ మా దగ్గర డబ్బులు తీసుకుని ఈవెంట్లు చేసేసి దానికి తదుపరి ముందుకు తీసుకెళ్ళలేదు. హైదరాబాద్ వచ్చిన తర్వాత మేము 2024 ఏప్రిల్లో వెళ్ళాము, మేలో వెళ్ళాము. ఇతనితో 2024 జనవరి నుంచి నేను ఇతనితో ప్రయాణం చేశాను. చేసి అక్కడికి వెళ్ళిన తర్వాత 2024 మేలో మేము ఆ దేశానికి వెళ్ళడం జరిగింది. అక్కడ నుంచి వచ్చిన తర్వాత సంస్థను 2024 జూలైలో స్థాపించడం జరిగింది, ఇన్కార్పొరేట్ చేయడం జరిగింది టీ కన్సల్ట్ ప్రైవేట్ లిమిటెడ్. ఓకే. అప్పటి వరకు నా దగ్గర అంటే పెట్టుబడుల విషయం,
మీరు కొత్త సంస్థ కాబట్టి నాకు చాలా మంది పెద్దవాళ్ళు ఇందులో ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు. అలా కొంతమంది మాజీ ఎమ్మెల్యేలను వాళ్ళందరి పేర్లు ఇతను వాడడం జరిగింది. అతను కూడా ఒక పర్సన్ వచ్చి కలవడం జరిగింది ఇక్కడ. ఓకే, ఇప్పుడు మీరు ఎంత ఎంత ఖర్చు పెట్టారు, ఎంత ఇచ్చారు? టోటల్ సార్ పెట్టుబడి రూపంలో 2,75,00,000 ఇవ్వడం జరిగింది. ఇంకో 50 లక్షలు ఈవెంట్లని ఖర్చులకన్నీ ఇతను తీసుకోవడం జరిగింది. అవి రకరకాల ఎక్కువ ఇతని స్టైల్ ఎలా ఉందంటే, నేను స్టార్టింగ్ అడిగినప్పుడు నగదు రూపంలో ఇస్తే మాకు ఎటువంటి ఆధారం ఉండదు కదా అంటే, నేను స్టేట్ లెవెల్లో ఇన్ఫ్లుయెన్స్ ఉండే క్యాండిడేట్ నేను తన చాలా రకాల ఫోటోలు ప్రముఖులతో మంత్రులతోనూ ఇలా దిగిన ఫోటోలు తన సంస్థ గురించి తెలియజేసి, నీకు ఒక్కసారిగా కంపెనీ ఇన్కార్పొరేట్ అయిన తర్వాత నీకు అఫిషియల్గా నీకు డైరెక్టర్షిప్ 25% టీ కన్సల్ట్ గ్లోబల్ ప్రైవేట్ లిమిటెడ్. సింపుల్ గా ఏమంటారంటే, మీ దగ్గర ఏమి ఎవిడెన్స్ ఉంది, మీరు క్యాష్ ఇచ్చారు కాబట్టి మీరు మీ దగ్గర ఎవిడెన్స్ లేదు కదా అంటాడు. ఇంకేముంటది? అదే సార్, ఇతను చాలా మందిని మోసం చేస్తున్నాడు సార్. ఈ విషయాలు ఇప్పుడు ఉండే ప్రముఖుల ఫోటోకి అతని పేపర్ స్టేట్మెంట్ ఇచ్చేదానికి ఎటువంటి సంబంధము ఉండదు. ఫోటోలన్నీ ఏంటి మరి ఇవన్నీ ఓపెనింగ్స్? ఇది అక్కడ మేము బోస్వానా దేశంలో ఈ టీ కన్సల్ట్ అనేది లాంచ్ చేసిన ఈవెంట్స్. ఇక్కడ బోస్వానా కంట్రీలో దీనికి ఏంది అంత ఉన్నాయా ఏమన్నా షేర్, ఏమన్నా డబ్బులు దీంట్లో అకౌంట్? అసలు కంపెనీకి అకౌంట్ అనేది ఉంది సార్, కంపెనీ ఇన్కార్పొరేట్ అయింది, కానీ ఎటువంటి మేము ఎన్నోసార్లు అడిగాం లావాదేవీలు ఏం జరిగినాయి, వచ్చిన డబ్బు ఏమైంది, ఎటు పోయిందని చాలాసార్లు ప్రశ్నించాం. కానీ ఎప్పుడూ తను వాటికి సమాధానం దాటవేస్తూనే వస్తున్నాడు. మళ్ళీ నన్ను బెదిరింపులకు గురి చేస్తున్నాడు. నేను అడిగితే నా మీద కేసులు పెట్టించడము. ఇది ఎక్కడ? ఇది కూడా బోస్వానా దేశంలో. బోస్వానా? అవును సార్. ఇవన్నీ జింబాబ్వే దేశంలో. ఇది ఎక్కడ? జింబాబ్వే దేశంలో. ఓకే. ఇది ఒక్క సంస్థే కాదు సార్, అన్ని ఈవెంట్లు చేసి చాలా సంస్థలు స్థాపించాడు. టీ కన్సల్ట్ గ్లోబల్ ప్రైవేట్ లిమిటెడ్ అయిపోయింది. తర్వాత టీ కన్సల్ట్ ఇంటిగ్రేటెడ్ హెల్త్ నెట్వర్క్ అని మంతెన సత్యనారాయణ రాజు గారితో లాంచ్ చేయించారు. నాకు ఆ ప్రోగ్రామ్ కూడా చేశారు. ప్లస్ టీ కన్సల్ట్ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ పూల్ అని ఒకటి స్టార్ట్ చేశారు అబూ అబ్దుల్లా గారితో. ఇది టీ కన్సల్ట్ ఇంటిగ్రేటెడ్ హెల్త్ నెట్వర్క్ లాంచ్ అని పెట్టింది. ఇది ఓన్లీ ప్రోగ్రామ్ మాత్రమే సార్, కంపెనీ ఇన్కార్పొరేట్ ఏముండదు, ఇంకేముండదు. కలిసి ఒక ఫోటో దిగుతారు, దానికి ఒక ఈవెంట్ చేస్తారు, ఇలా తీసుకెళ్తారు. టీ చిప్ అని ఇంకోటి సెమీ కండక్టర్ పైన ఒక ప్రోగ్రామ్ చేశాడు. అలా రకరకాలు. ఇక కిమ్ కార్లోస్ గారిని ప్రపంచంలోనే 11వ రిచెస్ట్ పర్సన్. ఇతను ఒక ఈవెంట్కి వెళ్తాడు. ఇతను చేసే కార్యక్రమం ఒకటే సార్, ఈవెంట్లకు వెళ్తాడు. ఎక్కడున్న ప్రపంచంలో జరిగే ఈవెంట్లకు డబ్బులు కట్టి ఈవెంట్లకు వెళ్తాడు. అక్కడ దొరికిన ఫోటో తీసుకుంటారు. అక్కడికి లోపలికి వెళ్ళి ఫోటో దిగుతారు. ఆ ఫోటోను ఇప్పుడు చూడండి, ఈ న్యూస్ చూసినా మీకు వరల్డ్ రిచెస్ట్ మ్యాన్ కార్లోస్ స్లిమ్ బ్యాక్స్ ఎక్స్పాన్షన్ ఆఫ్ హైదరాబాద్ టీ కన్సల్ట్. అసలు అంటే ఆయన వచ్చి ఇక్కడ హైదరాబాద్ లో దీనికి స్పాన్సర్ చేస్తాడు, ఇక్కడ పెట్టుబడి పెడతాడు, వాళ్ళ టెలికమ్యూనికేషన్ కంపెనీని ఇక్కడ మన టీ కన్సల్ట్ ద్వారా పెడతాడనే ఇలాంటివి క్రియేట్ చేస్తాడు. ఎందులో రాయిస్తాడు ఈ వార్తలన్నీ? ఆయన చాలా అతనికి నెట్వర్క్ ఉంది సార్, రకరకాల వార్తాపత్రికల్లో రాయించడం. ఫోటో ఒకటే ఉంటుంది సార్, ఇంకా మిగిలిన స్టోరీ అంతా ఇతను. ఇట్లనే శ్రీధర్ బాబు గారి ఫోటో మీరు నాకు చూపించినప్పుడు ఆయనకు ఫోన్ చేసిన నేను, మంత్రి గారికి కూడా ఫోన్ చేసి, ఇట్లాంటి వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండండి, మీ దగ్గరికి కూడా వస్తున్నారు అంటే, నాకు తెలీదు, నేను కూడా అంటే ఆయన పెద్దగా ఆయన ఇన్వాల్వ్ అయింది కూడా లేదు, బట్ ఒక ఇన్ఫర్మేషన్. కానీ ఇన్వాల్వ్ అవ్వరు సార్, మనం ఇన్ఫర్మేషన్. కానీ ఆ ఫోటో ఏదో విషయంలో ఫోటో తీసుకుంటారు. మీరు కలిసి ఉన్నప్పుడు ఇది అవును, ఇది చెక్ అంటే మనం అధికారికంగా నేను చెక్ నాకు మేము ఇన్వెస్ట్ చేసిందే. ఇప్పుడు కంపెనీ ఇన్కార్పొరేట్ చేసినప్పుడు పేడ్ అప్ క్యాపిటల్ 10 lakhs అని చెప్పారు. మీరు రెండో ఇన్వెస్టర్ కాబట్టి 10 లక్షలకు మించి మీరు చెక్ ఇవ్వకూడదు కాబట్టి మీ 25% 8,75,000 చెక్ ఇస్తే, ఆ చెక్ తీసుకున్న తర్వాత అది ఇన్కార్పొరేట్ అయిన తర్వాత మనకు సర్టిఫికేట్. అఫీషియల్ గా ఇచ్చినట్టున్న అమౌంట్ ఎంత ఉంది? 8 lakhs 9 lakhs చెప్తున్నారు వాళ్ళు. 8,75,000 సార్. ఈ చెక్ ఒకటి ఉన్నది, ఈ చెక్ ఒకటి ఉంది. ఇంకా చాలా వాటి వాళ్ళు అతని ద్వారా ఉండే వీళ్ళకి అంటే ఖర్చుల నిమిత్తము వేరే అకౌంట్లు అతని ద్వారా అతను పక్కన తిరిగే పిల్లలకి చాలా యూపీఐ పేమెంట్లు చేయించుకోవడం జరిగింది. ఆ పేమెంట్కి సంబంధించిన స్క్రీన్ షాట్స్ అన్నీ ఉంటాయి సార్. ఎవరైనా సో ఇవన్నీ ట్రాన్సాక్షన్సా? ఇవన్నీ ట్రాన్సాక్షన్స్ సార్. 28,000 ఎవరికి కొట్టినవి ఇవన్నీ? ఇవన్నీ తనతో అప్పుడు పిల్లలు ఉండేవాళ్ళు సార్, ఈ WTITs లో వాలంటీర్లుగా చేసేవాళ్ళు వీళ్ళంతా. మరి వీళ్ళు కొట్టినారు? అతను చెప్పి డైరెక్ట్ తీసుకోడు సార్ పేమెంట్లు. 20,000, 15,000, 82,000, 24,000.
శ్రీధరబాబు గారితో అసలు ఈ ఫోటోకి ఇది వేరే ఈవెంట్ టీ హబ్ లో నడుస్తుంటే ఆ ఈవెంట్లు వెళ్ళి లాంచ్ చేసి మనం టీ కన్సల్టే ఈవెంట్ దుబాయ్లో మనం WTITC ప్రపంచ మహోత్సవాలు చేస్తున్నామని ఆ కార్యక్రమానికి సత్యనాథేల్ గారు వస్తున్నారని శ్రీధరబాబు గారు నారా లోకేష్ గారు ఇలాంటి వాళ్ళంతా అటెండ్ అవుతారని ప్రమోట్ చేయడం జరిగింది సార్. అసలు జరిగిన ప్రోగ్రామ్ కి వీళ్ళకి అసలు ఈ ఫోటో సంబంధం ఏమి ఉండదు సార్. అంటే ఫోటోకి అతను చేసే కార్యక్రమానికి ఎటువంటి సంబంధం ఉండదు సార్. ఇలా ప్రతి కార్యక్రమం ఐటీ మహాసభల సన్నాహక సమావేశం ఇవన్నీ ఏముంది మీడియాలో వార్తలు తప్ప వేరే ఏముంది. ఇక్కడ చూడండి సార్, నాదెల్లా టు బి స్టార్ డ్రా అట్ వరల్డ్ తెలుగు ఐటీ కౌన్సిల్ వాళ్ళు ఇచ్చింది. సత్యనాథేల్ గారు వస్తారని దాన్ని ప్రమోట్ చేసి వాటిలో అలా కూడా డబ్బులు వసూలు చేస్తారు. అంటే ఏం చేస్తారు ఇప్పుడు ఇది ఇంత హైప్ క్రియేట్ చేస్తే డబ్బులు స్పాన్సర్లు స్టాల్స్ పెట్టుకునే వాళ్ళు వీళ్ళు వస్తారు సార్. స్పాన్సర్షిప్ అమౌంట్లు తీసుకోవడానికి ఆ స్టాల్స్ ద్వారా డబ్బులు వసూలు చేయడానికి ఇది వివిధ కార్యక్రమాలు చేస్తుంది. ఇదేంటి నగరంలో భూ అబ్బుల్లా పెట్టుబడులు జీరో సార్, అదే పేపర్ స్టేట్మెంటే ఉంటుంది సార్. అన్ని అతను టీ కన్సల్ట్ 30 అంకుర సంస్థలతో వెంచర్ ఒప్పందం కుదుర్చుకుంటుందట. తద్వారా నిధుల సమీకరణ ప్రపంచవ్యాప్తంగా వ్యాపార విస్తరణలో సహకారం లభిస్తుంది. అసలు చాలా స్టేట్మెంట్ ఉంటుంది. బోస్వానాలో టీ కన్సల్ట్ నథింగ్ సార్. 50 దేశాలు ఇప్పుడు మన సజ్జనార్ సార్తో 50 దేశాల్లో టీ కన్సల్ట్ అనే సంస్థ టెలిమెడిసిన్ సేవలు. సజ్జనార్ గారి వీడియో ఏది దీంట్లో ఉంది సార్, పంపించండి కదా. మరి ఇట్లాంటి వాళ్ళు ఎట్లా బోల్తా పడుతున్నారు? సజ్జనార్ గారు ఇట్లాంటి కంపెనీలను ఆయన బయట పెడుతుంటారు కదా. కానీ సార్కి తెలియదు సార్. వీళ్ళు ఇతను అదే సార్, ఇతని టాలెంట్ ఈ వైట్ కాలర్లు ఎలా మేనేజ్ చేయాలో అతనికి బాగా తెలిసిన విషయం అది. ఎవరికి పంపిన గ్రూప్లో టీచిప్ అని ఇంకో సంస్థను స్థాపించి సెమీ కండక్టర్ పైన సెమీ కండక్టర్ పైన వేళ్ళ తెలంగాణ విద్యార్థులకి సెమీ కండక్టర్ది అంటే ట్రైనింగ్ ఇప్పిస్తామని ఇలాంటివన్నీ కూడా. ఛానల్ వేరే కదా, ఒకసారి నాకు పంపు కదా. వేరే ఛానల్ లోగో ఉన్నది, నాకు పంపించు. ఇప్పుడు ఇంకా కొత్త సంవత్సరం ఎక్స్పాండ్ మీ అని ఇప్పుడు మళ్ళీ ఇంకో సేమ్ అదే టీ కన్సల్ట్ కాన్సెప్ట్నే పేరు మార్చి మళ్ళీ ఇంకో ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. ఏమైంది అలాగా, నాకు పంపు. కానీ ఇతను పెడుతున్న ఫోటోలు ఈ న్యూస్ని చూసి చాలా మంది బాధితులు బయటికి రావడానికి భయపడుతున్నారు సార్. బయటకు వచ్చిన వాళ్ళని కూడా బెదిరిస్తున్నారు. ఇప్పుడు నా మీద కూడా వేరే పోలీస్ కేసు పెట్టి. ఏమంటున్నారు సజ్జనార్ గారు? టీ కన్సల్ట్ అనే ఒక అప్లికేషన్ని, ముఖ్యంగా ఒక టెలిమెడిసిన్ అప్లికేషన్ ఇది మన సందీప్ ప్రెసిడెంట్ టీటా నేతృత్వంలో ఇది లాంచ్ చేయబడుతుంది. చాలా సంతోషకరం. ఇది మన తెలంగాణ పోలీసులోనే ఫస్ట్ టైం ఇది ఇంట్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఇది రాను రోజు కూడా ఇది మొత్తం మన తెలంగాణ పోలీసుకు దేశవ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్క పోలీస్ ఆఫీసర్స్ కూడా ఇది అందుబాటులో ఉంటుంది. సో నా తరఫు నుంచి, సైబరాబాద్ పోలీస్ తరఫు నుంచి, తెలంగాణ పోలీస్ తరఫు నుంచి సందీప్కు మొత్తం టీ కన్సల్ట్ గ్రూప్కి అభినందిస్తున్నాను. ఆల్రెడీ ఇప్పుడే వాళ్ళు దాదాపు 50 కంట్రీలో ఇది టీ కన్సల్ట్ అనే ఒక అప్లికేషన్ ద్వారా చాలా వేలాది మందికి, మన ముఖ్యంగా తెలుగు ప్రజలందరూ కూడా ఇది బాగా అనుకూలం ఫలితాలు ఇచ్చింది. సో వచ్చే రోజు కూడా ఇదే విధంగా ఇంకా ఎక్కువ మందికి చేరుకొని డెఫినెట్లీ ఇది ఇంకా సక్సెస్ఫుల్. పోలీసులకి ఏంటి, పోలీసులకి అప్లికేషన్ ఏంటి సంబంధం? అంటే టెలిమెడిసిన్ ద్వారా ఫ్రీ కన్సల్టేషన్స్ ప్రొవైడ్ చేస్తామనే నిజమేనా అది? పోలీసులకి అసలు లేదు సార్, అప్లికేషనే లేదు సార్. 50 దేశాల్లో మంచి ఫలితాలు ఇచ్చిందని సజ్జనారా చెప్తున్నాడు. సందీప్ కుమార్ మక్తాల్ గారు అలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు సార్. అసలు ఏం లేదు. ప్రతి ఒక్కరికి వెళ్ళిన వాళ్ళకి 50 దేశాల నుంచి 60 దేశాల్లో మన సంస్థకి ఎస్టాబ్లిష్మెంట్ ఉంది. మనకి 50 దేశాల నుంచి 60 దేశాల్లో మనం ఏ కార్యక్రమాన్ని చేయొచ్చు. ఇక్కడ ఉండే ఇన్నోవేషన్స్ని అక్కడ తీసుకెళ్లి మీకు బిజినెస్ ఇప్పిస్తామని, ప్రాజెక్టులు ఇప్పిస్తామని, పెట్టుబడులు ఇప్పిస్తామని ఇలానే మోసం చేస్తారు. డబ్బులు వసూలు చేస్తారు, ఈవెంట్ చేస్తారు. ఈవెంట్ తర్వాత మీరు ఒక్కరి దగ్గర నుంచే తీసుకున్నారా? ఇంకెవరు ఉన్నారా? ఈశ్వరరావు గారు కోట అని మాతో పాటు, అంటే నేను 2024 జనవరిలో నుంచి స్టార్ట్ అయింది సార్. సంస్థ స్టార్ట్ అయినాక ఈశ్వరరావు గారు అని ఇంకో వ్యక్తి కూడా పెట్టడం జరిగింది. అతను కూడా ఇట్లా గట్టిగా లావాదేవీలను చెప్పకపోవడము, అంటే ఎక్స్పెండిచర్ని ఎక్స్ప్లెయిన్ చేయకపోవడము, ఇతను చెప్పిన ఏ యొక్క ప్రామిస్లు కానీ బిజినెస్ మోడల్ కానీ ఇంప్లిమెంట్ చేయడంతో తను కూడా
కొద్దిసేపు ప్రశ్నించడం జరిగింది. ఇది మోసం జరుగుతోంది, ఆర్థిక అవకతవలు జరుగుతున్నాయని గట్టిగా ప్రశ్నించి నా డబ్బు నాకు రిటర్న్ ఇవ్వమని అడిగితే అతని మీద కూడా వాళ్ళ సెక్రటరీ దగ్గర నుంచి ఫాల్స్ కేసు పెట్టించాడు, హరాస్మెంట్ చేస్తున్నాడు అన్నట్టు పెట్టించడం జరిగింది. తను కూడా మీడియా ముందరికి వేరే మీడియా ఇద్దరే ఉన్నారా మీరు? మరి ఇంకా ఉన్నారు సార్. వంశీకృష్ణ అని ఒక అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయి కూడా డబ్బులు అతను చాలా అంటే భయపడుతున్నారు, రావట్లేదు వాళ్ళు. ఇంకో రావులపాటి సీతారామరాజు గారు, కానీ అందరూ బయటకు వచ్చేసారు, ఏ ఒక్కరూ లేరు ఇప్పుడు. ఇట్లాంటి వాళ్ళ దగ్గర నుంచి మోసపోయిన బాధితులు ఎవరు ఉంటే దయచేసి బయటకు వచ్చే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇంకా కొత్తగా మీరు పెట్టుబడులు పెట్టాలనుకున్న వాళ్ళకి వేదికలు కావు, అనవసరంగా మీరు నష్టపోతారు. సో తను నగదు రూపంలోనే చాలా పెద్ద అమౌంట్ ఇచ్చినట్టు కనబడుతున్నది. ఇప్పుడు మీరు చెక్ రూపంలో ఇచ్చిన అమౌంట్ అయినా మీకు ఇచ్చినారా? ఇవ్వలేదు సార్, అది కూడా ఇవ్వలేదు. అసలు ఎటువంటి ఏజిఎం పెడతామని నాకు వాళ్ళు మెసేజ్ పంపడం జరిగింది సార్. ఆ ఏజిఎం కూడా పెట్టలేదు. నేను చాలా సార్లు ప్రయత్నించాను వెళ్ళి కలవడానికి. కలవడం మనం బలవంతంగా కలవడానికి వెళ్తే ఇలాంటి తప్పుడు కేసులు పెడతారనే ఉద్దేశంతో నేను వెళ్ళడం. అక్కడికి వెళ్తే హరాస్ చేసిరని కేసు పెడతారు. ఎవరితో పెట్టిస్తారు? వాళ్ళ భార్యతో పెట్టించింది సార్ నా మీద. వాళ్ళ భార్య నేను ఈ సంవత్సర కాలంలో నేను ఆ సంస్థ నుంచి బయటకు వచ్చి తనని కలవడం కానీ, ఒక ఫోన్ చేయడం కానీ, ఒక మెసేజ్ చేయడం కానీ, నేను ఏ ఒక్క విషయం లేదు, వాళ్ళని కలిసింది లేదు, ఇతన్నే కలవలేదు నేను. అంటే ఇలాంటి కేసులు పెడితే ఆల్రెడీ ఒక వ్యక్తి మీద మా సంస్థ సభ్యుని మీద పెట్టారు కాబట్టి నేను కొంచెం జాగ్రత్తగా ఉండి ఇతను కూడా పిలిస్తేనే వెళ్దాం అనే ఉద్దేశంతో నేను మధ్యవర్తుల ద్వారానే ఒక ప్రయత్నం చేస్తున్నా కానీ ఇలా తప్పుడు కేసులు పెడతారనే ఉద్దేశంతోనే వెళ్ళక మాకు అంత పలుకుబడి లేదు. అతను ఇన్ఫ్లుయెన్షియల్ క్యాండిడేట్ గా ఎస్టాబ్లిష్ చేసుకుంటూ సొసైటీలో ముందుకు వెళ్తే మాకు అంటే ఇబ్బంది ఉంది, ఫ్యామిలీస్ ఉన్నాయనే భయపడి ఇన్ని రోజులు ఉండడం జరిగింది. సో మీరు ఏమంటున్నారు? ఇట్లాంటి ఈ సంస్థ ఫేక్, ఇది దీంట్లో కన్సల్ట్ అనే సంస్థ సందీప్ కుమార్ మక్తాల్ అనే వ్యక్తి ఏ చేసే కార్యక్రమం కూడా ఎస్టాబ్లిష్మెంట్స్ లేవు, వాటి పెట్టుబడులు అన్నాడు, ప్రాజెక్టులని ఏ ఒకటి. అతను 10 సంవత్సరాల నుంచి ఈ రంగంలో ఉన్నాడు. ఏ ఒక్క ఎవిడెన్స్ అయినా అతను చూపించమనండి. ఒక సంస్థకు నేను పెట్టుబడి ఇప్పించానని కానీ, లేదు ఒకరికి ఈ ప్రాజెక్ట్ ఇప్పించానని కానీ, ఈ సంస్థ ద్వారా నా ద్వారా లాభపడి ఈ సంస్థ ఈ డబ్బు తెచ్చుకుందని కానీ ఒక్కటి కూడా ఎవిడెన్స్ డాక్యుమెంట్స్ చూపించమనండి. లేదంటే అతను ఇచ్చే పత్రికా ప్రకటనలు ఏ ఒక్కటి నిజమని నిరూపించిన, కొన్ని 100 ప్రకటనలు ఇచ్చున్నాడు తను, ఏ ఒక్కటి నిజమని నిరూపించిన ఒక్కదానికి ఎవిడెన్స్ సబ్మిట్ చేయమనండి. శ్రీధర్ బాబు సార్ గారితో 117 సంస్థలతో MOU అయిందని ఇచ్చారు. సీఎం గారు అమెరికా వెళ్ళినప్పుడు ఇతను కూడా వేరే ఛానల్ ద్వారా అమెరికా వెళ్ళి అక్కడ ఒక ఫోటో దిగేసి దాన్ని తెచ్చి టీ కన్సల్ట్ సంస్థ 30 సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుంది. అది Tier 2 సిటీస్కి మనం ఒప్పించడం జరిగింది. నా నాయకత్వాన్ని నమ్మి Tier 2 సిటీస్లో వరంగల్లోను ఇక్కడ స్టార్ట్ చేయడానికి వస్తున్నాయనే పేపర్ స్టేట్మెంట్లు కూడా ఉన్నాయి. అలాంటి చాలా మీకు కొన్ని ఆధారాలను సబ్మిట్ చేశాను. ఓకే, అతను చెప్పే ప్రతి మాట మీరు ఎట్లా వసూలు చేసుకోగలుగుతారు అంత అమౌంట్? సార్ నేను అంటే నా చేత కావడం లేదు, అందుకే కొంచెం మీ దగ్గరికి మీడియా ముందుకు రావడం జరిగింది. అదే ఎందుకంటే నేను ఎటు పోయినా వేరే ఏదో ఒక ఇన్ఫ్లుయెన్షియల్స్తో ఫోన్ చేయించడమో బెదిరించడమో జరుగుతుంది. లేదు ఇంకా గట్టిగా మాట్లాడితే పోలీస్ కేసులు పెట్టడం జరుగుతుంది. ఈ విషయంలో ప్రభుత్వం కానీ పోలీసులు కానీ స్పందించి అతను మీరు ఏ సజ్జనార్ గారు అయితే వీడియో చేసినా సజ్జనార్ గారిని కలిసే ప్రయత్నం చేయండి కదా, ఎవిడెన్సెస్ తో మీరు వెళ్ళండి. నేను వెళ్తా సార్. ఏంటంటే యాజ్ ఇండివిజువల్ గా తెలియకపోవచ్చు కదా, వాళ్ళు కూడా తెలియకపోవచ్చు సార్. చాలా నేను యాజ్ ఇండివిజువల్ గా నేను పోరాటం చేయలేం, కానీ మీరు మినిస్టర్ శ్రీధర్ బాబు దగ్గరికి కూడా వెళ్ళే ప్రయత్నం చేయండి. వాళ్ళు కూడా ఇబ్బంది పడకూడదు కదా. అదే సార్ చెప్తా సార్. ప్రభుత్వం కానీ ఇతని మీద ఎంక్వైరీ చేస్తే ఇలాంటివి చాలా వస్తాయి. దుబాయ్లో కంటిన్యూగా దుబాయ్కి వెళ్ళడం, ఈ దుబాయ్లో ఇప్పుడు దుబాయ్లో పెట్టుబడులు తెప్పిస్తాను, ఇలాంటి మోసాలు జరుగుతున్నాయి. ఓకే, ఇతని మీద ప్రభుత్వం కానీ ఎంక్వైరీ చేస్తే ఇతని ఆర్థిక లావాదేవీల మీద ఇవన్నిటికీ ఆ ప్రూఫ్స్ దొరుకుతాయి సార్. అంటే చాలా వరకు జనాల దగ్గర నుంచి తీసుకున్న డబ్బు ఎటు వెళ్ళింది, ఇది ఏం చేశారు అనేది దొరికే. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు కొట్లాడండి, మాట్లాడదాం.